ఇంకొక విషయం కూడా చెప్తున్నా సాయి గారు, ఇక్కడ ఒక కాన్స్పిరసీ చెప్తా మీకు. ఎస్సీల శాతం ఎంత ఇక్కడ? ఎస్సీ ఎస్టీల శాతం ఎంత? ఒక 20% అనుకోండి. 18 నుంచి 20 మధ్యన ఉంది. 18 to 20%. ఓసీల శాతం ఎంత? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 10% అనుకోండి. 8 to 6 ఎంతో ఉంటారు. సరే, ఇందులో ఒక 5 పెంచుదాం, ఇందులో ఒక 5 పెంచుదాం. మిగతా 80% ఎవరుంటారు? 70% ఎవరుంటారు? బీసీలు ఉంటారు. మీ ఎస్సీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 4 మొన్న విభజించారు కదా, ABCD అని. అదొకటి. లీడర్షిప్లో ఒక మాదిగ కమ్యూనిటీలోనే ఎన్ని ఉన్నాయి? అవునవును, అర్థమవుతుందా? మూడు గ్రూపులు ఉన్నాయి. ముందు విశారదాన్ని మీ మాదిగ గ్రూపుల్ని కలపమని చెప్తున్నా. మీలో వైషమ్యాలు లేకుండా ఒక్కటిగా కాండి అని అంటున్నా నేను. మాలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాకు కూడా, వాళ్ళల్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఒకటి కమ్మనమనండి. ఎస్టీసీలలో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, మైదాన ప్రాంతం అని, లేకపోతే జంగిల్లో ఉండేవాళ్ళు అనేది. వీళ్ళని కూడా ఇది పుట్టించింది ఎవరు అంటే మన కేసీఆర్ గారు. ఇది కూడా ఉన్నది కదా. మీలో సఖ్యతలు నీకు ఉన్న 2% అంటే మాదిగలలో ఉండేటటువంటి 2%, 3% కూడా నీ ఫాలోవర్ లేని వాళ్ళని మా 70% మంది మీద నువ్వు ఎట్లా చేస్తావు? ముందు మీరంతా ఒకటి కాండి. మీ మాదిగ గ్రూప్లోనే, మాదిగ కమ్యూనిటీ గ్రూప్లోనే, ఎస్సీ జాబితాలో ఉన్న మాదిగ కమ్యూనిటీ గ్రూప్లోనే ముందు మీరందరూ ఒక కలవండి. మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మీరెవరు? మా నాయకుల్ని విమర్శించి మా నాయకుల్ని అక్కడ హ్యూమిలిటేట్ చేయటము మీరు అది మానుకోవాలి. దయచేసి రాష్ట్రంలో ఉన్న జేఏసీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, విశారదర్ని ఎలిమినేట్ చేయండి. విశారదర్ని పిలుపుకి మీరెవరు ప్రతిస్పందన కావద్దు. మన వాళ్ళనే ఆయన కించపరుస్తున్నాడు వేదికల మీద. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.